సార్ ప్రజెంట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అంటే దాదాపు ఒక 5 to 6 మంత్స్ నుంచి మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే 14,000 పోస్టుల నుంచి 17,000 మధ్యలో అంటే కొన్నిసార్లు అది ఎగ్జాక్ట్లీ ఫిగర్ అనేది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. సో ఎంత పోస్టులు అంటే ఎన్ని ఖాళీలతో మనము ఈసారి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మనం? 17,000 ఖాళీలు ఉన్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు ఆల్రెడీ ఇంతకుముందు తెలియజేసినారు. పర్వాలేదు సార్, 17,000 అంటే చాలా పెద్ద నోటిఫికేషను. మనం స్టూడెంట్స్ అందరూ దాదాపు అంటే ఎవరికైతే పోలీసు ఉద్యోగం అనేటువంటి కళ ఉంటుందో ఉన్నటువంటి అందరికీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సార్ 17,000 అంటే. సార్ మనకు ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకు ఎవ్రీ టైం అంటే ఇప్పుడు నోటిఫికేషన్లో డిపార్ట్మెంట్ల వారికి అంటే దీంట్లోనే మళ్ళీ ఫైర్, ఎక్సైజ్, సివిల్ ఇట్లా మెన్షన్ చేస్తారు సార్ మనకు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ రకాలు ఏంటిది, ఏమేమి ఉంటాయి, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి సార్ ఒకసారి? సివిల్ అంటే అందరికీ క్రేజీ సార్. సివిల్ కాకుండా ఏఆర్ ఉంటుంది, ఆర్మర్డ్ ఫోర్సెస్ ఉద్యోగం ఉంటుంది సార్. దాని కాకుండా ఎస్పీఎఫ్ ఉంటుంది సార్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని. తర్వాత బెటాలియన్ ఉంటుంది సార్. ఈ విధంగా రకరకాల పోస్టులు ఉంటాయి సార్. అయినా కూడా దానిలో సివిల్ అంటే మనం జనాల మధ్యలో ఉండి పోలీస్ స్టేషన్ వర్క్ చేస్తూ సివిల్ డ్యూటీస్ చేయడం సార్ అది. కాబట్టి అది కొద్దిగా క్రేజ్ ఎక్కువ. ఓకే సార్, మనకు కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది సార్? కానిస్టేబుల్కి అయితే ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఉంది సార్. ఎస్సీ ఎస్టీలకు అయితే ఇంటర్మీడియట్ అంటే సెకండ్ ఇయర్కి అపియర్ అయితే చాలన్నట్టు ఉండేది. కానీ పోయిన నోటిఫికేషన్లో అది లేదు సార్, ఇంటర్ పాస్ అయి ఉండాలి కానిస్టేబుల్కి అయితే. ఎస్ఐ నోటిఫికేషన్కి ఏ విధంగా ఉంటుంది సార్ క్వాలిఫికేషన్? ఎస్ఐ నోటిఫికేషన్కి అయితే సార్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఇంతకుముందు నోటిఫికేషన్లలో అయితే అంటే మొన్నటిది కాకుండా అంతకుముందు నోటిఫికేషన్లలో అయితే ఎస్సీ ఎస్టీలకు అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ అపియర్ ఉంటే చాలు వాళ్ళు ఎలిజిబుల్ ఉండేది. కానీ అంటే నియర్ బై లాస్ట్ జరిగినటువంటి నోటిఫికేషన్లో అది తీసేసి అందరూ డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలనేది ఒక క్రైటీరియా తీసుకొచ్చారు సార్. అది డిస్టెన్స్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. డిస్టెన్స్కి అంటే దాన్ని ఏమంటారంటే రిజిస్టర్డ్ యూనివర్సిటీస్ నుంచి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అయితే ఓకే సార్. డిస్టెన్స్కి రెగ్యులర్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు సార్.